షిరిడీ 3 డేస్ ట్రిప్ ప్లాన్. ఈ ట్రిప్‌లో సాయిబాబా దర్శనంతో పాటు షిరిడీకి దగ్గరలో ఉన్న చాలా ఫేమస్ ప్లేసెస్ అండ్ టెంపుల్స్‌ని 3 డేస్‌లో ఎలా కవర్ చేయాలో చెప్పాను చూడండి. డే 1 షిరిడీలో సాయిబాబా దర్శనం చేసుకోండి. నెక్స్ట్ బాబా టెంపుల్‌కి పక్కనే ఉన్న చావడి ద్వారకామాయికి వెళ్లి దర్శనం చేసుకొని, ఆ తర్వాత లంచ్ చేసి శనిచింగనాపూర్‌కి వెళ్ళండి. షిరిడీలోనే చాలా ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి. పర్ పర్సన్‌కి 250 నుంచి 300 రూపీస్ చార్జ్ చేస్తారు రౌండ్ ట్రిప్‌కి. శనిసింగనాపూర్‌లో దర్శనం చేసుకున్నాక మిమ్మల్ని తిరిగి షిరిడీలో డ్రాప్ చేస్తారు. షిరిడీ వచ్చాక సేమ్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో డే 2 గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగ అండ్ డే 3 త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ప్యాకేజ్ అనేది మాట్లాడుకోండి అడ్వాన్స్‌గా. డే 2 మార్నింగ్ ఎర్లీగా 6 ఆర్ 7 లోపు గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగకి స్టార్ట్ అవ్వండి. ఈ డే 2 ప్యాకేజ్‌లో వీళ్ళు గ్రీష్ణేశ్వర జ్యోతిర్లింగం, భద్రమారుతి టెంపుల్, ఎల్లోరా కేవ్స్‌ని చూపించి మళ్ళీ షిరిడీలో డ్రాప్ చేస్తారు. డే 3 ఈ డే 3 ప్యాకేజ్‌లో త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, నాసిక్‌లో సీతారాములు వనవాసం చేసిన ప్లేసెస్‌ని చూపిస్తారు. షిరిడీలో ఈ 3 డేస్ ట్రిప్‌కి సంబంధించిన దర్శనం, షిరిడీలో స్టే, ఫుడ్, ట్రావెలింగ్ ఫుల్ డీటెయిల్స్ ఒక వీడియో చేసి మా ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్‌ని ఇక్కడ ఇచ్చాను. తప్పకుండా చూడండి.